ఫ్రెండ్స్, యూట్యూబ్ చరిత్రలోనే మొదటిసారిగా ఇటువంటి బిజినెస్ కాన్సెప్ట్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మీకోసం డైరెక్ట్గా ఫ్యాక్టరీని విజిట్ చేయడం జరిగింది. అది డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మీరు పర్చేస్ చేసుకొని మీ ఓన్గా లేదా ఒక లొకేషన్ కి, ఒక డిస్ట్రిక్ట్ కి, ఒక స్టేట్ కి ఇట్లాంటి మిషన్స్ మేము తీసుకొని సేల్ చేస్తామన్నా కానీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి కోయంబత్తూరుకి రావడం జరిగింది. సో అసలు ఈ మిషన్ ఏంటి, ఈ మిషన్ ద్వారా మనం ఏం చేయాలి, ఈ మిషన్ ని ఎలా సేల్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? సో ప్రజెంట్ నేను వచ్చేసి ద ఐరనింగ్ కింగ్ కంపెనీలో ఉన్నాను. ఇది వచ్చేసి ఫ్యాక్టరీ. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మిషన్ ఏదైతే కనబడుతుందో ఈ మిషన్ లో మామూలుగా ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉంటూ ఉన్నారు. ఒకప్పుడు అయితే గనక మనం డ్రెస్సెస్ వేసుకోవాలి అంటే, ఐరన్ చేసుకోవాలి అంటే సపరేట్ గా షాప్స్ ఎక్కువగా ఉండేవి, డ్రై క్లీనింగ్ షాప్స్ ఎక్కువగా ఉండేవి. అక్కడ వెళ్ళేసి మనం ఐరన్ చేయించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి అలా ఐరన్ షాప్స్ చాలా తగ్గిపోయాయి. మనం ఎవరైనా కానీ డ్రెస్సెస్ ని ఐరన్ చేసుకోవాలి అంటే ఆ షాప్స్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి. వాళ్ళు గంటల తరబడి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కొక్క రోజు ఏంటంటే నాకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. డ్రెస్సెస్ ఐరన్ చేసినవి సర్టెన్ టైం కి రాకపోతే, ఎక్కడికైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఐరన్ డ్రెస్సెస్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. సో దీన్ని బేస్ చేసుకునే మనం బిజినెస్ ఆపర్చునిటీని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలాగా అంటారా? సో ఇక్కడ కనబడుతున్నటువంటి ద ఐరనింగ్ కింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఐరన్ మిషన్, అలాగే ఫోల్డింగ్ మిషన్ అనే రెండు మిషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇక్కడ మీరు శారీస్ కావచ్చు, షర్ట్స్ కావచ్చు, ప్యాంట్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఐటమ్స్ ని విత్ ఇన్ సెకండ్స్ లో మీకు ఐరన్ చేసి పెడుతుంది ఈ మిషన్. అలాగే ఐరన్ అయినటువంటి డ్రెస్సెస్ ని ఫోల్డింగ్ చేయడానికి ఆ పక్కన ఉంది కదా, సో ఆ మిషన్ లో మీకు డ్రెస్సెస్ మొత్తం కూడా ఫోల్డింగ్ అవుతాయి. కాబట్టి ఇది వచ్చేసి ఐరన్ చేస్తుంది, ఆ మిషన్ వచ్చి డ్రెస్సెస్ ని ఫోల్డింగ్ చేస్తుంది. ఇట్లాంటి మిషన్ ని మీ లొకేషన్ లో ఒక 10x10 రూమ్ ఉంటే సరిపోతుందండి. దీనికి ఇట్లాంటి మిషన్ ని మీరు ఇన్స్టాల్ చేసుకొని బిజినెస్ ఆపర్చునిటీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక మంచి లొకేషన్ లో అంటే హార్ట్ ఆఫ్ ద టౌన్ సిటీలో ఒక 10x10 రూమ్ ని మీరు తీసుకొని ఇట్లాంటి ఐరనింగ్ మిషన్ ని ఇన్స్టాల్ చేసుకుంటే దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరికైతే ఐరన్ నీడ్ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ఈ ఐరన్ ని తీసుకొని వెళ్తారు. సో ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీరు స్టార్ట్ చేసుకోవాలంటే ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, ఏదైనా ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారా, పూర్తిగా దీంట్లో వివరాలు నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్ బిజినెస్ మోడల్ ని తెలుసుకుందాము. ఇది వచ్చేసి మీకు 5 ఫీట్ మిషన్. దీని కాస్ట్ వచ్చేసి 4,85,000 రూపీస్ పడుతుంది. ఈ మిషన్ తో పాటు మీకు అక్కడ కనబడుతుంది కదా ఫోల్డింగ్ మిషన్ వస్తుంది, అలాగే బాయిలర్ అండ్ వాక్యూమ్ ఐరనింగ్ టేబుల్ విత్ ఐరన్ బాక్స్ వస్తుంది. సో అది కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 4,85,000 రూపీస్ ఈ మిషన్ పడుతుంది. సో ఇదే మిషన్ తో నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్ తీసుకోవచ్చు. దీంట్లో కూడా 5 ఫీట్ మిషన్ వస్తుంది, అలాగే 5,35,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. దీనికి కంపెనీ ఏం చేస్తుంది అంటే మీకోసం ఫ్యాబ్రిక్ అప్లికేషన్ సపోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది, 1 లీటర్ అరోమా లిక్విడ్ ని ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఫోల్డింగ్ మిషన్ మీకు అక్కడ చూపించాను కదా ఆ ఫోల్డింగ్ మిషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా బాయిలర్ అండ్ వాక్యూమ్ ఐరనింగ్ టేబుల్ అక్కడ ఉంది, ఆ టేబుల్ కూడా నేను మీకు చూపిస్తాను, అది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో బిజినెస్ ప్రాఫిట్ లో మీకు 70-30% మోడల్లో సెకండ్ టైప్ ఆఫ్ బిజినెస్ అనమాట. అంటే నేను చెప్పింది ఇది ఏంటంటే ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్ ఇది. సో నెక్స్ట్ థర్డ్ మోడల్ ఏంటో ఒకసారి చూద్దాము. ఇదే మిషన్ 5 ఫీట్ మిషన్ మీరు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి 8,45,000 రూపీస్ మీకు మిషన్ పడుతుంది. సో ఇది ఎట్లాగంటే బిజినెస్ పార్ట్నర్ మోడల్ ఏంటంటే ఇట్లాంటి మిషన్ ని మీరు ఒక షోరూమ్ లాగా ఏర్పాటు చేసుకోవాలంటే ఒక
అవుట్లుక్ అట్రాక్షన్ గా ఉన్నటువంటి విధంగా మీరు ఇన్స్టాల్ చేసుకుని, అంటే ఒక 200 స్క్వేర్ ఫీట్ స్పేస్ ఉన్నటువంటిది మీరు ఒక ఆఫీస్ లాంటిది తీసుకొని అక్కడ ఇట్లాంటి మిషన్ ని తీసుకొని, ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏ విధంగా అయితే మిషన్స్ ని సేల్ చేస్తున్నారో, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కదా, సో అలాగే ఈ మిషన్స్ ని మీరు సేల్ చేస్తూ ఇన్కమ్ ని ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో అది ఎలా ఉంటుంది అంటే గనక మీరు మామూలుగా 70-30% మార్జిన్ అనేది కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో అది వచ్చేసి బిజినెస్ పార్ట్నర్ మోడల్. ఈ విధమైనటువంటి 3 టైప్స్ ఆఫ్ బిజినెస్ మోడల్స్ కంపెనీలో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఎవరైనా కానీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి ఓన్ గా అని అనుకుంటే ఇట్లాంటి మిషన్ ని పర్చేస్ చేసుకొని చేసుకోవచ్చు. ఫ్రాంచైజీ మోడల్ తీసుకోవచ్చు, లేదా బిజినెస్ పార్ట్నర్ మోడల్ తీసుకొని కూడా మీరు 3 విధాలుగా బిజినెస్ లో స్టార్ట్ చేయవచ్చు. డైరెక్ట్ గా మీకు ద ఐరనింగ్ కింగ్ ఆటోమేటిక్ ఐరనింగ్ అండ్ ఫోల్డింగ్ మిషన్ ఇది ఆల్మోస్ట్ చాలా హైయెస్ట్ డిమాండ్ ఉంది. ఎందుకంటే నేను ఒక 5 years బ్యాక్ ఇట్లాంటి మిషనే వీడియో చేయడం జరిగింది, కానీ అది అదర్ కంట్రీలో ఉన్నది. చాలా హైయెస్ట్ డిమాండ్స్, చాలా కాల్స్ నాకు రావడం జరిగింది, కానీ వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడైతే కనుక కోయంబత్తూరుకి వచ్చాను, ఇట్లాంటి మిషన్స్ అయితే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. మీరు ఏ లొకేషన్ లో పెట్టినా గానీ కరెక్ట్ గా గనక ప్రొవైడ్ చేస్తే సర్వీస్ అనేది కస్టమర్స్ క్యూ లైన్ కడతారు. ఎందుకంటే చాలా త్వరగా దీంట్లో ఐరన్ అయిపోతుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది, అన్ని రకాలైనటువంటి డ్రెస్సెస్ మీరు ఐరన్ చేయొచ్చు, కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ బిజినెస్ కి చాలా కాంపిటీషన్ తక్కువ. ఎందుకంటే మీ లొకేషన్ లో ఒకసారి గమనించండి, ఇట్లాంటి ఐరనింగ్ మిషన్స్ ఎక్కడన్నా ఉన్నాయా అండ్ ఫోల్డింగ్ మిషన్స్ ఉన్నాయా, దాన్ని బేస్ చేసుకొని మీరు ఆలోచించండి. ఫస్ట్ మీరే గనక స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ప్రాఫిట్ అండ్ మార్జిన్స్, మీరు డైలీ డ్రెస్సెస్ ని ఐరన్ చేసేదాన్ని బేస్ చేసుకొని మార్జిన్స్ అనేది ఉంటాయి. మీ లొకేషన్ లో ఎంత ప్రైస్ కి అయితే ఐరనింగ్ వర్కౌట్ అవుతుందో ఆ ప్రైస్ సెట్ చేసుకొని మీరు పర్ డే 100 pairs అట్లా గానీ చేసినా గానీ మంచి రెవెన్యూని జనరేట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఒక షర్ట్ ని ఏ విధంగా ఐరనింగ్ అనేది చేస్తున్నారో చాలా ఈజీగా విత్ ఇన్ ఒక 15 to 20 seconds లోనే మీకు షర్ట్ అనేది ఐరనింగ్ అయిపోతుంది. ఒకసారి చూడండి, ఒక మిషన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా బయటికి రావడం జరుగుతుంది. ఏ విధంగా ఇందాక మడతలుగా ఉన్నటువంటి షర్ట్ ఐరన్ అయిపోయిందో చూడండి. ఇలా ఐరన్ అయిపోయినటువంటి షర్ట్ ని ఇక్కడ కనపడుతుంది కదా, ఫోల్డింగ్ మిషన్ లో ఇలా ఇన్సర్ట్ చేసి మిషన్ ఆన్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా మీకు ఫోల్డింగ్ అయిపోతుంది. సో ఇలా మిషన్ లో పెట్టిన తర్వాత అక్కడ స్విచ్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బటన్ ప్రెస్ చేయగానే మనకి ఆటోమేటిక్ గా షర్ట్ ఏ విధంగా ఫోల్డింగ్ అయిపోయిందో. సో ఈ విధంగా మీకు షర్ట్ అనేది ఐరనింగ్ అయిన తర్వాత ఫోల్డింగ్ అయిపోతుంది. సో చూడండి, మళ్ళీ ఒకసారి మీకోసం షర్ట్ ఎంత ఆటోమేటిక్ గా మీకు మడత అనేది ఒక్క బటన్ తో మడిచేస్తుంది చూడండి. సో చూడండి, ఒక్కసారి జస్ట్ 1 2 3 అయిపోయింది. సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసింది షర్ట్. ఏ విధంగా మీకు కంప్లీట్ గా ఐరనింగ్ అయిపోయి రెడీ అయిపోయిందో చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఒక ప్యాంట్ ని ఎలా ఐరనింగ్ చేస్తారో ఒకసారి చూద్దామా. సో ఫస్ట్ ఇలా ప్యాంట్ ని ఎగ్జాక్ట్ గా మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత మిషన్ రన్నింగ్ లోనే ఉంటుంది. సో ఇలా ప్యాంట్ ని పెడితే చూడండి, ఆటోమేటిక్ గా అది లోపలికి వెళ్ళిపోతా ఉంది. ఈ విధంగా వెళ్ళడము. ఇంకా నెక్స్ట్ కింద ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ని ప్రెస్ చేస్తే మళ్ళీ అగైన్ బ్యాక్ వచ్చేస్తుంది, అంటే ఐరన్ అయిపోయింది, అంతే ఫినిష్. ఈ విధంగా 2 sides కూడా మీకు ఐరన్ అయిపోతుంది. దీన్ని ఫోల్డింగ్ ఎలా చేయాలనేది ఒకసారి మనం చూద్దామా. సో ఇలా వచ్చేసినటువంటి ప్యాంట్ ని తీసుకుని వెళ్ళి మనము ఫోల్డింగ్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే అయిపోయింది. సో ఇందాక షర్ట్ చూపించాం కదా, ఇప్పుడు ప్యాంట్. ఈ విధంగా చూడండి ఎంత నీట్ గా, మామూలుగా కూడా ఇంత నీట్ గా ఐరన్ అనేది రాదు. సో ఇక్కడ చూడండి, మీకు మిషన్ లో ఆటోమేటిక్ గా శారీకి స్టీమ్ కూడా వచ్చేస్తుంది. అంటే మనం సపరేట్ గా స్టీమ్ కోసం ఇంకొక మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మిషన్ లో అయితే స్టీమింగ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, శారీ ఇక్కడ ఇన్సర్ట్ చేశారు. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఒక ప్రాపర్ వేలో కనుక ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి శారీ మొత్తం కూడా ఐరన్ అయిపోతుంది. ఒకసారి చూడండి ఏ విధంగా శారీని ఐరన్ చేస్తుందో, ఇంక్లూడింగ్ స్టీమ్ తో. మీకు బాగా స్టీమ్ కనబడుతుంది అని అనుకుంటాను. చూడండి, ఈ విధంగా మిషన్ ఆటోమేటిక్ గా మీకు
ఐరన్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా మీకు శారీ ఈ మిషన్ లో ఐరన్ అయిపోతుంది. ఇది అప్ టు మీకు 5 ఫీట్ వరకు ఉంటుంది మిషన్. చూడండి ఈ విధంగా ఇందులో జీన్స్ ప్యాంటు, షర్ట్స్, శారీస్ అన్ని కూడా మీకు ఐరన్ అయిపోతాయి. సో ఇలా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళింది కదా శారీ, ఆటోమేటిక్ గా ఈ సైడ్ ఏ విధంగా మీకు ఐరన్ అయిపోయి బయటకు వచ్చి ఉంటుందో చూడండి. ఈ విధంగా మీకు శారీ ఐరన్ అయిపోతుంది. సో ఇలాగా శారీస్ కూడా ఈ మిషన్ లో ఐరన్ చేసుకోవచ్చు. సో ఇక ఈ మిషన్స్ ట్రాన్స్పోర్టేషన్ కానీ అడిషనల్ గా చార్జ్ అనేది చేస్తారు. ఇక పూర్తిగా మీకు ఈ మిషన్ ఎలా ఆపరేటింగ్ చేయాలి ఏంటి అనేది ట్రైనింగ్ కావాలి అంటే కనుక చార్జెస్ వచ్చేసి 9K నుంచి 12K కంపెనీ వాళ్ళు చార్జ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇది ముఖ్యంగా మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కాస్త ప్లేస్ లోనే బిజినెస్ ని స్టార్ట్ చేసుకొని ఈజీగా సక్సెస్ అవ్వచ్చు, కాంపిటీషన్ లేదు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.